ఆదిజుడైన బ్రహ్మ ఉదయంబునక ఆస్పదమైన వాడు వేదాది సమస్త వాంగ్మయములందు ప్రశంసితుడైన వాడు లోకాది త్రిలోక పూజ్యుడని. వేదవేద్యుడు అతడు, అన్ని వేదాలు ఆయన గురించే చెప్పాయి, లోకాలన్నీ అతన్ని గౌరవిస్తాయి, అంతటి మహానుభావుడు కదా. ఈ సత్యాన్ని భీష్ముడు ఎలా గుర్తించాడట? బుద్ధి నెరింగి కాదు, మనస్సులో ఎరింగి కాదు, ఆత్మ నెరింగి, ఆత్మజ్ఞానం కలిగిన మహానుభావుడు. పితామహుండు దామోదరు చెప్పే, ఈ భీష్మ పితామహుడు పరమాత్మతత్వాన్ని బాగా తెలిసిన పితామహుడైన బ్రహ్మదేవుడు లాంటివాడు. అందుకని అక్కడ అన్నయ్య గారు పితామహుడు పదాన్ని తమాషాగా ప్రయోగించారు. పితామహుడు అంటే బ్రహ్మ, పితామహుడు అంటే ఇక్కడ భీష్ముడు. ఆ బ్రహ్మదేవుడు ఎలా విష్ణుతత్వాన్ని తెలుసుకున్నాడో ఈ భీష్ముడు కూడా అలా తెలుసుకున్నవాడు అనమాట. పితామహుండు దామోదరు చెప్పే పూజ్యుడని అని ఇలా పరమాత్మతత్వాన్ని తెలుసుకున్న భీష్ముడు మనకు కనిపిస్తాడు సభాపర్వంలో.